వెల్కమ్ టు కుమార్ మ్యాథ్స్ ఛానల్. రేఖాగణితంలోని మరొక సబ్ టాపిక్ కోణము. కోణము అనే భావన విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం 4వ తరగతిలోను 5వ తరగతిలోను ప్రవేశపెట్టడం జరిగింది. అసలు కోణము అంటే ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒక ఉమ్మడి బిందువు నుండి ప్రారంభమైన రెండు కిరణాలు కోణాన్ని ఏర్పరచును. ఒక ఉమ్మడి బిందువు నుండి ప్రారంభమైన రెండు కిరణాలు కోణాన్ని ఏర్పరచును. ఈ ఉమ్మడి బిందువును శీర్షము అని, ఈ ఉమ్మడి బిందువును శీర్షము అని, రెండు కిరణాలను భుజాలు అని, ఇవి రెండు కిరణాలు కోణము యొక్క భుజాలు అని అంటారు. ఒకే ఉమ్మడి బిందువు గల రెండు కిరణాల సమ్మేళనమును కోణము అంటారు. ఒకే ఉమ్మడి బిందువు గల రెండు కిరణాల సమ్మేళనమును కోణము అంటారు. ఇది రెండు కిరణాలు అండి. రెండు కిరణాల సమ్మేళనము యొక్క ఉమ్మడి బిందువును మనము ఇక్కడ కోణాన్ని అనేది ఏర్పరుస్తుంది. ఇది కోణం యొక్క శీర్షము అవుతుంది. ఈ రెండు కిరణాలు అనేవి కోణాల యొక్క భుజాలు అనేవి అవుతాయి. ప్రతి కోణము తలాన్ని అంతరము, సరిహద్దు, బాహ్యము అని 3 భాగాలుగా విభజిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి కోణము తలాన్ని అంతరము, సరిహద్దు, బాహ్యం అని 3 భాగాలుగా విభజిస్తుంది. ఎలా అంటే ఇది ఒక కోణం, ఇది ఒక కోణం అండి. కోణాన్ని మనము ఈ విధంగా, ఇది శీర్షం వద్ద ఓ, ఇక్కడ ఏ, ఇది బి. చూడండి, ప్రతి కోణము తలాన్ని అంతరము అని, బాహ్యము అని, సరిహద్దు అంటే ఈ కిరణాలు ఉన్నాయి కదండి, ఈ కిరణాల యొక్క భుజాలు ఉంటాయి. దీన్ని మనం భుజాలు అంటాము, కోణం యొక్క భుజాలు అంటారు. ఈ భుజాల మీద అంటే వీటిని సరిహద్దు అని అంటారు. అంటే కోణము, ప్రతి కోణము తలాన్ని అంతరము, బాహ్యము, సరిహద్దు అని ఈ విధంగా విభజిస్తుంది. కోణమును సూచించుటకు ఉపయోగించే అక్షరాలలో కోణ శీర్షం మధ్యలో ఉండేటట్లు రాయాలి. కోణమును సూచించుటకు ఉపయోగించే అక్షరాలలో కోణ శీర్షం మధ్యలో ఉండేటట్లు రాయాలి. ఇది ఒక కోణం. కోణాన్ని మనము ఏ, ఓ, బి ఈ విధంగా మనము రాస్తే కోణ శీర్షం మధ్యలో ఉండేటట్లు రాయాలి. ఎలా అంటే యాంగిల్ ఏఓబి లేదా బిఓఏ ఈ విధంగా కోణాన్ని మనం మధ్యలో ఉండేటట్లు రాయాలి. కోణాన్ని మొదట్లో రాయకూడదు లేదా చివర్లో రాయకూడదు. ఎలా అంటే ఓఏబి అని లేదంటే బిఏఓ అని ఈ విధంగా కోణాలను రాయకూడదు. కోణాన్ని ఎప్పుడైనా కానీ కోణం మధ్యలో ఉండేటట్లు రాయాలి. ఈ విధంగా రాయాలి. రెండు రేఖాఖండాల మధ్య లేదా రెండు కిరణాల మధ్య కోణం అనేది ఏర్పడుతుంది. ఎలా అంటే ఇది ఒక రేఖాఖండం, ఇది ఒక రేఖాఖండం, ఇది ఒక మరొక రేఖాఖండం. ఈ రేఖాఖండాల మధ్య ఒక కోణం ఏర్పడుతుంది అన్నాడు. మరియు రెండు కిరణాల మధ్య కూడా కోణం ఏర్పడుతుంది అన్నాడు. చూడండి, ఈ రేఖాఖండాన్ని పొడిగిస్తే మనకు ఒక కిరణం అవుతుంది. దీన్ని రేఖాఖండాన్ని పొడిగిస్తే మనకు ఇది ఒక కిరణం అవుతుంది. ఈ రేఖాఖండాల మధ్య అంటే రెండు కిరణాల మధ్య కూడా కోణం ఏర్పడుతుంది. రెండు రేఖాఖండాల మధ్య లేదా రెండు కిరణాల మధ్య కోణం అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ కోణాలు చూడండి. కోణాన్ని గీచినప్పుడు మనకు ఈ విధంగా కోణాన్ని ఈ విధంగా గీచినప్పుడు కోణం అనేది పైకి ఈ విధంగా యారో మార్క్ ఇంపార్టెంట్ అండి. రేఖాగణితంలో మనకు బాణం గుర్తు అనేది చాలా ఇంపార్టెంట్. బాణం గుర్తు ఏ విధంగా సూచిస్తుందో ఆ విధంగా మనము కోణాలను గుర్తించడం జరుగుతుంది. ఇది యారో మార్కు పైకి ఉండడం జరుగుతుంది. సో పైకి తిరిగితే కోణము అపసవ్య దిశలో తిరుగుతుంది అని అంటాము. ఒకవేళ కోణము కిందికి తిరిగితే అది సవ్య దిశలో తిరుగుతుంది అని అంటాము. సవ్య దిశలో తిరిగే కోణాలకు మనకు రుణ కోణాలు అనేవి ఉంటాయి.
అపసవ్య దిశలో తిరిగే కోణాలకు మనకు ధన కోణాలు ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ కోణము అనేది పైకి తిరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు అపసవ్య దిశ అంటాం దాన్నే. అక్కడ ధన కోణాలు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, సవ్య దిశ అంటే గడియారం ఏ విధంగా అయితే తిరుగుతుందో గడియారం తిరిగే ముళ్ళు మనకు సవ్య దిశలోనే తిరుగుతుంది. గతంలో అడిగిన టెట్ బిట్ అండి, గడియారం తిరిగే ముళ్ళు ఏ దిశలో తిరుగుతుంది? అపసవ్య దిశలోను, సవ్య దిశలోను, పై రెండు దిశలోను, పైవేవి కావు అన్నాడు. ఆన్సర్ సవ్య దిశలోను తిరుగుతాయి. మరియు సవ్య దిశలో తిరిగే యొక్క కోణము రుణ కోణాలు అయి ఉంటాయి. అర్థమైందా అందరికీ? నెక్స్ట్, కోణమానిని కోణాలు కొలవడానికి ఉపయోగిస్తారు. మనం కోణాన్ని కొలవడానికి మనం కోణమాని అనేది ఉపయోగిస్తాం. ఈ కోణమాని అనేది మనకు జామెట్రీ బాక్స్లో అనేది ఉంటుంది. కోణమానిని ఒక అర్ధ వృత్తాకారపు పరికరం. దీని చాపము 180 డిగ్రీలు సమాన భాగాలుగా గుర్తించబడి ఉండును. ఒక్కొక్క భాగాన్ని ఒక డిగ్రీ అని అంటారు. కోణం చూడండి, మనకు ఎప్పుడైనా కానీ జామెట్రీ బాక్స్లో కోణం అనేది మనకు అర్ధచంద్ర ఆకారపులో ఉంటుంది. మనకు ఈ విధంగా కోణం అనేది ఉంటుంది. మామూలుగా అందరూ దీన్ని డి కోణము అని అంటారు. ఇది కోణాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. దీనిలో మనకు 2 రకాల స్కేల్ అనేది ఉంటాయండి. పైన ఉండే స్కేలు ఈ విధంగా ఉంటుంది, కింద ఉండే స్కేలు ఈ విధంగా ఉంటుంది. కింద ఉండే స్కేలు అంటే లోపల ఉండే స్కేలు మనకు 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకు 180 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ బయట స్కేలు మనకు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి 0 నుంచి ప్రారంభమై ఇక్కడ దాకా 180 డిగ్రీల వరకు ఉంటుంది. మధ్యలో మనకు 90 డిగ్రీలు లంబకోణం అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనము కోణమాని అంటాం. కోణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం కోణమాని. కోణాన్ని కొలిచే ప్రమాణం మనము డిగ్రీలలో కొలుస్తాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 డిగ్రీలు లేదా 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, ఈ విధంగా డిగ్రీలలో కొలుస్తాము. ఇది ఒక పూర్తి భ్రమణంలో మనకు 1/360 డిగ్రీలు చేస్తుంది. ఒక పూర్తి భ్రమణం అంటే ఒక కోణం పూర్తిగా తిరిగి రావడానికి మనకు 1/360 డిగ్రీలు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కోణములు రకాలములు, కోణం యొక్క రకములు. మన కోణంలో ఏ విధంగా అయితే మనము ఇంతకుముందు కోణాల గురించి చర్చించుకున్నామో ఇప్పుడు కోణంలో రకాలు అనేటివి ఉండడం జరుగుతుంది. అసలు కోణంలో మనకు మొదటగా శూన్య కోణము. శూన్య కోణము అంటే 0 డిగ్రీలతో సూచిస్తారు. శూన్య కోణం 0 డిగ్రీలు. ఇక్కడ చూడండి మనకు డయాగ్రాము. ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీకు ముందే చెప్పాను. యారో మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ రేఖాగణితంలో. చూడండి, ఇక్కడ మనకు ఒక బిందువు ఉంది. ఇక్కడ నుంచి యారో మార్కు 2 ఒకే దిశలోనే పోతున్నాయి. కాబట్టి మనకు శూన్య కోణంలో ఉన్న 2 బాణం గుర్తులు మనకు ఒకే దిశలోనే వెళ్తున్నాయి కాబట్టి ఇది శూన్య కోణాన్ని సూచిస్తాయి. లంబ కోణం అనేది అందరికీ తెలుసండి, 90 డిగ్రీలని. నెక్స్ట్ సరళ కోణం. సరళ కోణం అంటే 180 డిగ్రీలు. ఇదిగోండి 2 కిరణాలు ఆపోజిట్గా వెళ్తూ ఉంటాయి. మధ్యలో మనకు ఒక బిందువు అనేది ఉంటుంది. ఇక్కడే మనకు 180 డిగ్రీలు అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ సరళ కోణం. సరళ కోణాన్ని మనము 180 డిగ్రీలు అంటారు కానీ దీన్నే మనం సరళ కోణం అని అంటారు. నెక్స్ట్ సంపూర్ణ కోణం. దీన్నే పూర్తి కోణం అని కూడా అంటారు. పూర్తి కోణాన్ని మనం 360 డిగ్రీలతో సూచిస్తారు. ఖచ్చితంగా ఈ 4 కోణాలలో మనకు ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ కోణాలు ఇచ్చి ఈ కోణాలు ఇటు సైడ్ విలువలు ఇవ్వడం జరుగుతుంది. జతపరచండి అని ఈ విధంగా మనకు ప్రీవియస్లో అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ అల్పకోణము. అల్పకోణము అంటే చూడండి 0 డిగ్రీల నుంచి ప్రారంభమై 90 డిగ్రీల వరకు మధ్యలో, అంటే 0 డిగ్రీల కంటే ఎక్కువ మరియు 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని అల్పకోణం అంటారు. అల్పకోణానికి మరొక పేరే లఘు కోణము అంటారు. నెక్స్ట్ అధిక కోణము. అధిక కోణము 90 డిగ్రీల నుండి ప్రారంభమై 180 డిగ్రీల వరకు, అంటే
90 డిగ్రీల కంటే ఎక్కువ మరియు 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. దాన్ని అధిక కోణము అంటారు. దానికి మరొక పేరు గురు కోణం. ప్రీవియస్లో అడిగిన బిట్టు అండి. అధిక కోణానికి మరొక పేరు గురు కోణం. ఈ కోణాలకు మరి ఒక పేరు ఖచ్చితంగా తెలుసుకొని వెళ్ళాలి. అందరికీ అల్ప కోణము, అధిక కోణము, పరావర్తన కోణము ఈ విధంగా తెలిసి ఉంటాయి. కానీ వాటికి మరి ఒక పేరు తెలుసుకొని వెళితే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. ప్రీవియస్లో అడిగిన బిట్ అనేది అధిక కోణానికి మరి ఒక పేరు గురు కోణము. నెక్స్ట్ అధికతర కోణము. అధికతర కోణము అంటే దాన్ని మనం పరావర్తనతో కోణము అంటారు. ఇది 180 డిగ్రీల నుంచి 360 డిగ్రీల వరకు, అంటే 180 డిగ్రీల కంటే ఎక్కువ మరియు 360 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ కోణాలు అనేవి ఖచ్చితమైన విలువను సూచిస్తాయి. ఈ కోణాలు ఖచ్చితమైనటువంటి విలువను సూచిస్తాయి. మరియు ఈ కోణాలు అనేవి ఖచ్చితమైన విలువను సూచించవు, కానీ అవధులను సూచిస్తాయి. ఈ కోణాలు అనేవి ఖచ్చితమైన విలువను సూచించవు, అవధులను సూచిస్తాయి. కింద కోణాలు ఉన్నాయి చూడండి, ఇవి ఏ రకమైన కోణాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.